వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈ రోజుల్లో మనము కొంచెం ప్రేమ ఎవరి దగ్గర నుంచి దొరికినా కానీ, కొంచెం కేరింగ్ ఎవరి దగ్గర నుంచి దొరికినా కానీ, వావ్, ఈ లైఫ్కి నేనే అదృష్టవంతురాల్ని, నేనే అదృష్టవంతుడిని, నాకు దొరికినటువంటి ప్రేమ ఇంకెవరికి దొరికుండదేమో, నాకు దొరికినటువంటి కేరింగ్ ఇంకెవ్వరికి కూడా దొరికుండదేమో, ఈ ప్రపంచంలో ఎన్నో కోట్లు ఉన్న మనిషి కంటే కూడా నేనే అత్యంత అదృష్టవంతుడిని, నన్ను మించిన అదృష్టవంతులు ఇక్కడ లేనే లేరు ఈ ప్రపంచంలో అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. ఏది దొరికిన ఆ కొంచెం ప్రేమకి, దొరికిన ఆ కొంచెం కేరింగ్కి. కానీ ఎప్పటి వరకు ఆ ప్రేమ, ఎప్పటి వరకు ఆ కేరింగ్? ఎందుకు ఇలాగా అంటున్నాను అంటే, ఇప్పుడు సీజన్స్ ఎలా మారిపోతున్నాయో ఆ రకంగా మనుషుల ఇష్టాలు, మనుషుల ప్రేమలు, మనుషుల కేరింగ్లు, మనుషుల మారిపోతున్నారనమాట. వాళ్ళ ఆలోచన మారిపోతుంది, ప్రతిదీ మారిపోతుంది. మరి అలాంటప్పుడు ఇవి ఎంతవరకు గ్యారంటీ అని చెప్పేసి ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా మీరు? ఎందుకు ఈ క్వశ్చన్ చేసుకోండి, ఈ క్వశ్చన్తో రెడీగా ఉండండి మీకు మీరు అని నేను చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా ఈ ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది, ఈ కేరింగ్ ఎప్పటి వరకు ఉంటుంది అని ఒక గ్యారంటీ లేనప్పుడు యూ హ్యావ్ టు రెడీ ఫర్ దట్. అంటే ఎప్పటి వరకు ప్రేమ లభించిందో, ఎప్పటి వరకు కేరింగ్ లభించిందో అప్పటి వరకు హ్యాపీగా ఉందాము. ఒకవేళ ఇది లభించని పక్షంలో కూడా మనం హ్యాపీగానే ఉందాము. ఎందుకు అంటే మనుషులు చేంజ్ అయిపోతారు సీజన్స్ లాగా అని ఒక ప్రిపేర్డ్గా మనం ఉన్నాం కదా. వీళ్ళు వెళ్ళిపోతే ఇంకొకరు ఎవరో ఖచ్చితంగా మన లైఫ్లోకి మంచి వాళ్ళు, ఇంతకన్నా మంచిదేదో మన లైఫ్కి ఉన్నది అని ఒక ప్రిపరేషన్ అనేది మనకి ఉంటుంది అనమాట. లేదు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు మారిపోయి వింతగా మనతో బిహేవ్ చేయడము, ఆ ప్రేమ, ఆ కన్సర్న్ వాళ్ళ దగ్గర నుంచి రానప్పుడు మనం ఒక రకమైన డిప్రెషన్కి లోనైపోయి మనల్ని మనము లైఫ్ని స్పాయిల్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి లైఫ్లో ఏది జరిగినా తీసుకోవాలి, లైఫ్లో ఏది జరిగినా అది తట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని ఒక మైండ్ సెట్ని మనము మన మైండ్ కనుక అలవాటు చేసాము అంటే లైఫ్లో ఎంత పెద్దవి జరిగినా కానీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మన హ్యాపీనెస్ని అవి ఎప్పటికీ కూడా పాడు చేయవు అనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఫైనల్గా ఎప్పుడూ కూడా ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి. అప్పుడు ఎదుట వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఇవన్నీ కావాలి అనేది తక్కువైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము హ్యాపీగా ఉంటాం ముందర, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోతూ, మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.